హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం క్విక్ అండ్ సింప్లెస్ట్ రెసిపీ చూద్దాము. అదేంటంటే పచ్చిపులుసు. పచ్చిపులుసు మోస్ట్గా రాయలసీమ సైడ్ వాళ్ళకి బాగా తెలుసు, అండ్ పర్టికులర్గా అయితే కడప సైడ్ వాళ్ళకైతే చాలా బాగా తెలుసు. ఈ పచ్చిపులుసుకి అయితే ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ రసం పౌడర్ కూడా అవసరం లేదు, అంత ఈజీగా అయిపోతుంది. సో బేసిక్గా నాకు ఎక్కువ టైం లేదు, నేను త్వరగా ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో ఇదైతే 20 minutesలో నాకు కరెక్ట్గా అయిపోతుందని చెప్పి నేను ఈరోజు పచ్చిపులుసు చేస్తున్నాను. దీనికైతే మినిమల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఐ సెడ్ రసం పౌడర్ కూడా అవసరం లేదు. ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోతాము. కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టుకోండి. నానబెట్టుకున్న చింతపండుని బాగా స్క్వీజ్ చేసేసుకొని ఆ రసంని పక్కన పెట్టుకోండి. దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకుంటే చాలు. అండ్ 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర. నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకుంటే చాలు. మీకు సరిపడా దాన్ని బట్టి ఉంటుంది. అండ్ చిల్లీస్ని నేను చిన్నగా కట్ చేసుకొని ఒకసారి దంచుకున్నాను. అండ్ ఎక్కువ దంచుకోవాల్సిన అవసరం లేదు, ఊరికే అలా దంచుకుంటే చాలు. అలానే ఆనియన్స్ కూడా నేను అలా దంచుకొని వేసేసుకున్నాను. అంటే అలానే కూడా వేసుకోవచ్చు, బట్ నేను దంచి వేసుకుందామని చెప్పి ఇలా దంచి వేసుకున్నాను. కొంతమంది అయితే గ్రీన్ చిల్లీస్ని స్టవ్ పైన అలా డ్రై రోస్ట్ చేస్తారు. అలా డ్రై రోస్ట్ చేసిన గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి వేసేస్తారు. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అండి. అలానే ఆనియన్స్ కూడా నేను ఒకసారి దంచి వేసుకున్నాను. నేనైతే నా దగ్గర ఉండేది చిన్న రోకలి, సో నాకు ఒక 2 times నేను అలా దంచుకోవాల్సి వచ్చింది. ఇలా దంచుకున్న ఆనియన్స్ని కూడా చింతపండు రసంలోకి వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ అంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే తినేటప్పుడు కొత్తిమీర టేస్ట్ రసంకి చాలా యాడ్ అవుతుంది. సో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే ఒకసారి లాస్ట్లో సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోలేదంటే సరిపడిన సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే, పచ్చిపులుసు రెడీ. అండ్ మీరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి, ఎందుకంటే చాలా వరకు డిఫరెంట్గా పచ్చిపులుసు చేస్తారు. సో అది కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకో విషయము, నా బెస్ట్ ఫ్రెండ్కి పచ్చిపులుసు అంటే చాలా ఇష్టము. ఇంటర్లో ఉన్నప్పుడు నేను పచ్చిపులుసు తీసుకొని వెళ్ళానంటే మా క్యారీస్ ఎక్స్చేంజ్ అయిపోయేవి. నాకు చాలా బాగా గుర్తుంది ఇంకా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.